దుర్మార్గానికి పాల్పడ్డాడు. కొడిమియాలకు చెందిన మహేందర్తో మమతకు పెళ్ళైంది. అయితే మమతను అదనపు కట్నం కోసం వేధించేవాడు మహేందర్. అలాగే పిల్లలు పుట్టడం లేదు అంటూ మహేందర్ ఫ్యామిలీ టార్చర్ పెడుతూ ఉంది. ఆమెను వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది భార్య మమత. ఏప్రిల్ 24వ తారీఖున భార్యను ఇంటికి తీసుకొచ్చాడు మహేందర్. అదే రోజు రాత్రి మమత మెడకు తాడుతో బిగించి ఊపిరాడకుండా చేసి భర్త మహేందర్ చంపేశాడు. మమత కనిపించడం లేదంటూ అప్పటి నుంచి నాటకాలు ఆడడం మొదలుపెట్టాడు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. మహేందర్ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఆ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి సెర్చ్ చేసేటప్పటికీ కుళ్ళిన స్థితిలో మమత మృతదేహం బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కొడిమియాల పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ గ్రామంలో ఉన్నాము. మల్లాపూర్ గ్రామానికి చెందినటువంటి మమతనైతే కొడిమ్యాలకు చెందినటువంటి ఆవుదుర్తి మహేందర్కి అయితే ఇచ్చి 20 సంవత్సరాల క్రితం వివాహం చేయడం జరిగింది. పిల్లలు కలగలేదని కావచ్చు, అంతేకాకుండా అదనపు కట్నాల కానుకలు ఇవ్వలేదని అయితే అతి దారుణంగా చంపి పారిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే మనం అయితే వారి కుటుంబ సభ్యులతో ఉన్నాము. వారి తండ్రి అయితే మనతో పాటు అయితే ఉన్నారు. కన్నీరు మున్నీరుగా అయితే విలపిస్తున్న పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది, దీనికి చావు గల కారణాలు ఏంటనేది ఒకసారి మృతురాలి తండ్రి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బాపు, ఏం జరిగింది, అసలు ఎందుకు చంపిండని మీరు భావిస్తున్నారు? సార్ వాడు మొత్తం సైకో సార్. వాడు మొత్తం తాగుడు తిరుగుడు. నా బిడ్డ 2 సార్లు పంచాయతీ అయింది. పంచాయతీ అయితే చేస్తే తోలకపోతే నేను తోలాలని చెప్పాను సార్. తోలంటే మళ్ళీ ఏం చేసిండు, పోయిండు. మళ్ళీ 4 రోజులకు మళ్ళీ వచ్చిండు. మళ్ళీ వచ్చి నేను తోలకపోతాను అందరితో పెద్దతో చెప్తాను. ఇప్పుడు తోలని చెప్పిన వాళ్ళు సరే పోనీ పెద్దవాళ్ళతో చెప్పినాక ఒకసారి చూద్దాం పోనీ అని వాళ్ళు తోలలేదు సార్. తోలినాక తీసుకుపోయి 3వ రోజులకు తీసుకుపోయిండు. కథ పోయి ఇట్లా చేసి చంపేసిండు సార్. మొత్తం ఘోరంగా చంపేసిండు సార్. అంటే ఇప్పుడు దీనిలో ఎవరెవరు ఉన్నారని భావిస్తున్నారు? ప్రస్తుతం చూస్తే అత్త మామతో పాటు కొంతమంది మరుదులు సైతం ఉన్నారని కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. అంటే ఎవరెవరు కలిసి చంపిరు, ఎట్లా చంపిరు అంటే దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో మీరు ఏమని ఫిర్యాదు చేశారండి? సార్ తల్లి తండ్రి నా అల్లుడు వాళ్ళిద్దరు 5 మనుషులు 5 కలిసి నా బిడ్డ చచ్చిపోయింది సార్. 5. అంటే ప్రస్తుతం అయితే చంపిన తర్వాత అయితే తనైతే ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడం జరిగింది. కొంత హృదయ విదారక ఘటన అయితే చోటు చేస్తుంది. 20 సంవత్సరాలు అయితే కాపురం చేయడం జరిగింది. 20 సంవత్సరాల తర్వాత చంపడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయని భావిస్తున్నారు? సార్ 20 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. సార్ తల్లిదండ్రి వాళ్ళ ఆస్తి కోసం నన్ను బాధ పెట్టిండు. మా భూమి అడిగిరాని చేశానని చెప్పంటే మేము కూడా వేణం సార్. పోతే వాళ్ళ తల్లి ఇస్తా అన్నది. ఇస్తా అంటే చెప్పితే దాని గురించి మేమేం చేస్తాము, నీ ఆస్తికి నువ్వు పంచుకొని చెప్పి ఎన్నిసార్లు నా భార్య నా బిడ్డను రోజు ఇదే వేధింపుడు. నువ్వు అత్తలేవు, నువ్వు చేస్తలేవు, నీది సంసారం కదా ఇది అని చెప్పి నువ్వు వేయించుడు పెట్టిండు. నువ్వు అట్లయినా వేయడం చేసినావు. వాళ్ళ ఈ తల్లిదండ్రి అన్నందుకు మేమేం చేస్తాం, రోజు ఇదే గొడవలు పెట్టుకుంటా నా బిడ్డను టార్చర్ పెట్టుడు. ఎప్పుడు ఇదే టార్చర్ పెట్టు, తాగుడు అచ్చుడు తెల్లందాక రాత్రి 3 గంటల దాకా రాత్రి 3 గంటల దాకా రోజు ఇదే లొల్లి. అయినా భరించింది నా బిడ్డ, భరించి రాజకత్త తీసుకుపోయి చంపేసిండు. ఓకే, అంటే ఏం చేస్తున్నాడు మీ అల్లుడు, ఏం చేస్తుంటాడు, మీ అమ్మాయి ఏం చేస్తుండేది? అంటే ఇంతకుముందు ఏమన్నా ఇట్లా గొడవలు జరిగినా మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చిందా? సార్ ఇంతకుముందు గొడవలు లేకుండే, అప్పుడు లేకుండే, ఇప్పుడు ఉందే చాలా చేసిండు. ఏమంటావా నాస్తాను అన్నాడు. సపరేట్గా లొల్లి చేసి చెప్పినాక సార్ నా బిడ్డ ఒకడ బట్టల షాప్లో పని చేస్తుంది సార్ కరీంనగర్లో. అట్లా పని చేయడం కూడా దానికి క్రెడిట్ కార్డు పెట్టి దాని మీద పైసలు తీసుకొచ్చిండు, లోన్. ఆ పైసలు తీసుకొచ్చి నా బిడ్డ నెలకు కట్టుకుంటా పైసలు అన్నీ తెరిపింది. ఆ పైసలు తిన్నాడు. నా బిడ్డ ఇది మొత్తం బంగారాలంతా మేము బంగారం అంతా మొత్తం అమ్ముకొని మొత్తం నా బిడ్డని చంపేసిండు సార్. మొత్తం కరీంనగర్లో చంపి ఇక్కడ తీసుకొచ్చాడు అని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. అంటే ఎంతవరకు నిజం? ఇక్కడ చంపాడా, కరీంనగర్లో చంపాడా అంటే ఏమైనా సమాచారం ఉందండి మీకు ఏమన్నా? సార్ లేదు, కరీంనగర్లో చంపలేదు. కరీంనగర్ రూమ్ కిరాయి అక్కడ ఏం లేదు. మేము పోయి చూసినాం. అక్కడ పోలీసులు వచ్చారు, తలుపు తీసినాం, తాళమాల కూడా చూసినాం. అక్కడ ఏం లేదు సార్. అంత బరబరి ఆడికెళ్ళి ఇక్కడ వెమ్లాడ తీసుకొస్తా అన్నాడు. వెమ్లాడ నుంచి వచ్చారు. ఇక్కడ వాళ్ళు సంతింట్లోనే చంపేసాడు సార్. సంతింట్లోనే చంపి సంతింట్లోకి వెళ్ళి సేవను తెచ్చినాం. ఇప్పుడైతే చంపి 8 రోజులు అవుతుంది. అంటే మీకైతే ఏం చెప్పాడు? అంటే మీరైతే పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? అంటే కొంత నా భార్య కనిపించట్లేదని సైతం కొంత కంప్లైంట్ ఇచ్చినట్టు అయితే చెప్తున్నారు కదా, ఏం జరిగింది అసలు వివరంగా చెప్పండి సార్. ఇక్కడికి మేము 3 రోజులు అయింది. నా బిడ్డ ఫోన్ చేస్తే ఫోన్ లావట్లేదు సార్. నా బిడ్డ ఎటు పోయిందని చెప్పాను. నేను నా బిడ్డ ఇంటికి పోయినా కరీంనగర్ పోతే అక్కడ లేరు. ఆ ఇంటి వాళ్ళు ఓనర్ గా చెప్పారు, అన్న నిన్ననే పేరు వాళ్ళు వెమ్లాడకు తీసుకుపోయాడు, వెమ్లాడ గుడికి పోతాను పేరు అని చెప్పన్నారు. మరి ఏది గుడికి పోతే అని చెప్పంటే మొదలు మేము పోయినాం. 10:30కు అక్కడ పోయినాం సార్. 10:30 పోయేసరికి వాడు పొద్దుగాల వచ్చి మళ్ళీ స్నానం చేసి మరో వేరే బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. మేము పోయే వరకు కరీంనగర్ లేడు. లేకపోయేసరికి వీళ్ళందరూ అందరం మేము ఫోన్లు చేసుకుంటా చెప్పినాక వాళ్ళ ఇంటి ఓనర్లు వాళ్ళందరూ ఉండి ఆయన మా సర్పంచ్ సాబు ఫోన్ చేసారికి ఇట్లా సంగతి దొరుకుతలేని చెప్పంటే కాంప్లిమెంట్ ఇద్దాం, పోలీస్ కాంప్లిమెంట్ ఇద్దాం అన్నారు మా సర్పంచ్. అన్నవాళ్ళ మరి ఎట్లా ఇద్దామని చెప్పంటే సరే మరి ఇద్దాం ఇక్కడికి రారని చెప్పి అన్న వాళ్ళు మేము ఏం చేసినా అక్కడ మాట్లాడి చేసిన వాళ్ళు అక్కడ పెడదామన్నారు, కరీంనగర్లో పెడదామన్నారు.
కరిమేరలో పెడదామంటే మరి మా సర్పంచ్ తెలుసుకున్నాక అని చెప్పని మా సర్పంచ్ తెలుసుకున్నాం. ఇక్కడ తెలుసుకున్నాక మా గంగాధర తెలుసుకుంటే మా సర్పంచ్ అన్నాడు ఇక్కడ రాదు ఇక్కడ రాదు ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వేరు ఎక్కడి నుంచి ఉన్నారు ఎక్కడ కరిమేర నుంచి అయితే అక్కడే వర్తించని చెప్పని వాళ్ళు మళ్ళీ మేము వచ్చేసారి మళ్ళీ కరిమేర వెళ్ళిపోయినాం. కరిమేర వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ వంట వల్ల కేసు పెట్టినాం. పోలీసు వాళ్ళు కేసు బుక్ చేసుకున్నారు. ఒకరోజు వచ్చిర్రు, మేము పోయినాం, అదంతా తిరిగినాం. పోలీసులు మా ఎంబడి వచ్చిర్రు. ఎక్కడెక్కడ టవర్ అంతలే ఉన్న కాడ తిరిగి చూసినాం. అంటే మీ అల్లుడు మాట్లాడినా మీతో, అంటే నా భార్య కనిపించట్లేదు అని మీకు ఏమైనా చెప్పిండా? మాకేం చెప్పలేదు సార్. వాడు మొత్తం ఇక స్విచ్ ఆఫ్ పెట్టింది మొత్తం 2 ఫోన్లు. నా బిడ్డ ఫోన్ గుంజుకున్నాడు, వీని ఫోన్ గుంజుకొని స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నాడు కథ. ఇక మాకు ఏం తెలియదు ఎక్కడ దాచిపెట్టిండో ఎక్కడ ఉంచిండో అని చెప్పని మేము పోలీసులు కంప్లైంట్ ఇచ్చుకుంటా మేము ఇట్లే తిరుగుతున్నాం. మొత్తం మేము సడ్డా కూడా నిద్రం కలిసి ఊక రోజు ఇదే తిరుగు ఉన్నారు మమ్మల్ని తిరుగుతాను. మాకు ఎక్కడ దొరకలేదు. 1 రోజు 2 రోజులు 3 రోజులు 7 రోజులు అయిపోయింది. 7 రోజులు అయిపోయింది సార్. నిన్న వాడే సిలిండర్ అయిపోయింది. సిలిండర్ అయింది చక్కగా పోయి. సిలిండర్ అయితే మాకు తెలియదు. మాకు మేము ఇంట్లో సపరేట్గా ఉన్నాం. ఇట్లా ఉండేసరికి 9:10 అవుతుంది సార్. కొడిమ్యాలు ఎస్ఐ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. తలుపులు తాళం వల్ల కొడతామని చెప్పండి. సరే అని చెప్పి ఉరికొచ్చేవరకు ఏమున్నది, శవం ఉన్నది అందులో. తాళం వల్ల కూడా చూసేవారు శవం ఉన్నది అందులో. అంటే ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? అంటే మీ పాపనైతే కన్నీరు మున్నీరుగా అయితే విలపిస్తున్న పరిస్థితి ఉంది. తనైతే చంపడం జరిగింది, తనైతే సరెండర్ అయ్యారని మీరైతే వెల్లడిస్తున్నారు కదా. ప్రస్తుతం అయితే మీకు ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుందని మీరు భావిస్తున్నారండి? సార్ మాకు న్యాయం ఉంది. మరి వాళ్ళు నా బిడ్డ ఎట్లా ఏందో వాళ్ళందరూ బయటికి వెళ్ళకుండా వాళ్ళు కావాలి నాకు. నా అల్లుడు నా తమ్ములు వాళ్ళ తల్లిదండ్రి సార్ మాకు నాకు శిక్ష అనుభవించిన కాబట్టి వాళ్ళు కూడా శిక్ష అనుభవించాలి నాకు. అంటే మీరు ఏమైనా మాట్లాడారా వాళ్ళ తల్లిదండ్రులతో? ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసారా ఈ 4-5 రోజుల క్రితం? సార్ మేము ఏం మాట్లాడలేదు. మేము ఏం మాట్లాడే ప్రయత్నం వాళ్ళతో చేయలేదు. చూపెట్టుకున్నారు. చూపెట్టిన వాళ్ళని తల్లిదండ్రులు తెలుగు పట్టుకున్నారు. పట్టుకపోయి పోలీసులు చెప్పంటే పోయి 1 రోజు వేరు సార్ మళ్ళీ వాపసు వచ్చారు. పోలీసు వాళ్ళు ఆ రోజు పట్టించుకోలేదు. ఇక మేము చేసే ప్రయత్నం మేము చేసినాం. మళ్ళీ పట్టుకపోతున్నాను పట్టుకపోలే చేయలేదు. తల్లికి అంత ఏర్పడి